హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ మ్యాగీ తయారు చేసుకుందామండి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు మ్యాగీ అనేది. నేనైతే 2 ప్యాకెట్స్ వరకు తీసుకున్నాను. అలాగే 2 ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందామండి. మ్యాగీలో జీలకర్ర చాలా బాగుంటుందండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత మనం ఒకటి చిన్న సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకొని అందులో వేసేసుకుందాము. అలాగే 2 పచ్చిమిర్చి అవి కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఈ 2 కొద్దిగా వేగిన తర్వాత మనము క్యారెట్ ముక్కలు అనేది వేసేసుకుందాము. క్యారెట్ కూడా నేను ఒకటే తీసుకున్నానండి. క్యారెట్ ముక్కలు కూడా నూనెలో 1 నిమిషం వరకు బాగా ఫ్రై కావాలండి. అలా ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిగా గంటతో కలబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వేంపుకున్న తర్వాత మనం ఒకటి క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే 2 టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలబెట్టేసుకొని 1 నిమిషం పాటు కుక్ అవ్వనివ్వండి. ఇలా కుక్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు మనం పచ్చి బఠానీ తీసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా నూనెలో ఫ్రై కావడానికి ఒక 5 నిమిషాల వరకు మనం కుక్ చేసుకోవాలండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. చూడండి మొత్తం కుక్ అయిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలబెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు మనము కారం తీసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మనం సాల్ట్ వేసుకుందామండి. వెజిటేబుల్స్కి మాత్రమే వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మ్యాగీలో ఉంటుంది సాల్ట్ అనేది. అంతా మొత్తం మసాలా అంతా వెజిటేబుల్స్కి అంతా బాగా పట్టించేసి మనం ఒక గ్లాస్ వరకే నీళ్ళు పోసుకోవాలండి, ఎక్కువ పోసుకోకూడదు. ఆ వాటర్ అనేది బాగా మగ్గాలి. చూడండి వాటర్ అనేది మరుగుతున్నాయి కదా. ఇప్పుడు మనము మ్యాగీ వేసేసుకుందాము. అలా వాటర్ మరిగేటప్పుడే వేసుకోవాలి, లేదంటే మ్యాగీ అలా పొడి పొడిగా ఉండదు, అంతా అతుక్కుంటుంది ముద్దలాగా. నేను చుంచుకొని వేసుకున్నానండి, మీరు కావాలంటే అలా పొడుగ్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అనేది 2 నిమిషాలు మ్యాగీని కుక్ అవ్వనివ్వాలండి. మెల్లమెల్లగా కదపాలి. అలా 2 గరిటెలు పట్టుకొనే కలపాలండి, ఎందుకంటే అవన్నీ చునిగిపోతాయి బాగా. కొందరికి జ్యూసీగానే ఇష్టం ఉంటుంది, బాగా డ్రై అవ్వద్దు మ్యాగీ అనేది. ఇప్పుడు మనం మ్యాగీ ప్యాకెట్స్ తెచ్చుకున్నాము కండి, 2 ప్యాకెట్స్, అవి ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర మనము మీద చల్లుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. చూడండి, ఈవినింగ్ పిల్లలకైతే చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. 2 నిమిషాల్లో అయిపోతుంది మ్యాగీ అనేది. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.